అందరికీ నమస్తే అండి. ఒక బిగ్ బ్రేకింగ్ మీరందరూ చూసే ఉంటారు. పొద్దున్నుంచి చూస్తూనే ఉన్నారు. అజిత్ పవార్ ప్రస్తుత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయారు. ముంబై నుంచి ఆయన తన సొంత ప్రాంతమైన బారామతి ప్రాంతంలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి ఆయనతో సహా ఆయన పిఎస్ఓగా పనిచేస్తున్న ఉదీప్ జాదవ్ అండ్ కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్గా ఉన్న పింకీ మాలి వీళ్ళందరూ కలిపి ఆ ఫ్లైట్లో వెళ్ళారు. సో ఇది ముంబై నుంచి బయలుదేరి బారామతిలో అత్యవసర ల్యాండింగ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్యలు వచ్చి ఈ విమానం కుప్పకూలిపోయింది. ఇమీడియట్గా మంటలు వ్యాపించి క్షణాల వ్యవధిలో వీళ్ళందరూ అక్కడికక్కడే మరణించారు. సో దేశవ్యాప్తంగా ఈ ప్రమాదం సంచలనం సృష్టిస్తోంది. సో దేశంలో విమానయానం ఎంత రిస్క్, ఎంత సేఫ్, ఎంత స్పీడు, అదే సమయంలో ఎంత రిస్క్ అనేది కొన్ని సందేహాలను కూడా కొత్తగా రేకెత్తిస్తోంది. ఆల్రెడీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు నివేదిక రాలేదు. ఏం జరిగింది ఏంటని ఇంకా తెలియలేదు. ఈ సమయంలో ఈ పెద్ద ప్రమాదం జరగడం, ఇందులో ప్రముఖ పొలిటీషియన్ మరణించడం దేశవ్యాప్తంగా మరో కొత్త సంచలనానికి దారితీసిందనమాట. సో అజిత్ పవార్ అందరికీ తెలిసిన వ్యక్తే, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్కి అత్యంత దగ్గర బంధువు. 1991లో అజిత్ పవార్ మొదట బారామతి పార్లమెంట్ లోక్సభ స్థానం నుంచి పార్లమెంట్కి ఎన్నికయ్యారు. కొద్ది నెలల్లోనే ఆ స్థానానికి రిజైన్ చేసి తన శరద్ పవార్ కోసం ఆ సీటు త్యాగం చేశారు. శరద్ పవార్ అక్కడి నుంచి తొలిసారి ఎంపీగా గెలిచి ఆయన కేంద్ర ప్రభుత్వంలో పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు సారథ్ పవార్. సో ఆ సమయంలో ఈయన అక్కడ అసెంబ్లీకి ఎన్నికయ్యారనమాట అజిత్ పవార్. సో అక్కడి నుంచి అజిత్ పవార్ వరుసగా 7 సార్లు అదే అసెంబ్లీ నుంచి గెలుస్తూ వస్తున్నారు. గతంలో కొన్ని సందర్భాల్లో సీఎం అయ్యే అవకాశం వచ్చినప్పటికీ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా అండ్ శరద్ పవార్ గారితో విభేదాల కారణంగా అండ్ సంకీర్ణ ప్రభుత్వంలో పొత్తుల కారణంగా రకరకాల కారణాలతో ఆయనకి సీఎం అవకాశం రాలేదు. ఈవెన్ ఈ మహాయుతి కూటమిలో కూడా అజిత్ పవార్ మ్యాక్సిమం ప్రయత్నించారు సీఎం అవ్వడం కోసం, కానీ కుదరలేదు. డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. సో ఈయనకు భార్య సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు ప్రస్తుతం, అండ్ 2 కుమారులు కూడా ఉన్నారు. సో ఇది అత్యంత విషాదమైన సంఘటన. ఈయన యాక్చువల్లీ అజిత్ పవార్ 1959 జూలై 22వ తేదీన జన్మించారనమాట. సో ఈయన 1982లో రాజకీయాల్లోకి వచ్చారంటండి. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా 16 ఏళ్ల పాటు పనిచేశారు ఈయన. అదే సమయంలో 1991లో ఎంపీగా ఎన్నికై ఆ తర్వాత దాని నుంచి రిజైన్ చేసి తర్వాత 91లోనే ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నుంచి గెలుస్తూ వరుసగా అక్కడి నుంచే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారనమాట. సో ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సో ఈ ప్రమాదం, ఈ ఘటన ఇదంతా పక్కన పెడితే, సో విమాన ప్రమాదం మన దేశంలో ఎంత రిస్క్ అనేది మరో కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఇంకా పూర్తిగా ఆ విషాద ఛాయల నుంచి, విషాద ఘటనల నుంచి దేశం పూర్తిగా కోలుకోలేదు. ఆ కుటుంబాలు అయితే కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈవెన్ దేశంలో సామాన్య పౌరులు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అది ఎందుకు జరిగింది, కారణం ఏంటి అనేది పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. ఆ సమయంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఒక రాజకీయ నాయకుడు, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇలా మరణించడం డీజీసీఏ వైఫల్యాలను, పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ వైఫల్యాలను, లోపాలను మరోసారి దేశానికి చాటి చెప్తోందన్నమాట. సో అజిత్ పవార్ మరణం మీద ఖచ్చితంగా డీజీసీఏ సీరియస్గా రియాక్ట్ అయింది, ఇమీడియట్గా రియాక్ట్ అయింది. దీని మీద దర్యాప్తు కమిటీ కూడా వేస్తున్నారు. సో ఈ కమిటీలు పనిచేస్తూనే ఉంటాయి, మీడియాలు అరుస్తూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటారు. సామాన్యులు ఇది గుర్తొచ్చిన ప్రతిసారి ఆలోచిస్తూనే ఉంటారు, ఏం జరుగుతుంది, ఏం జరిగిందని. ఈలోగా ఏదో ఒక విషయం పెద్ద టాపిక్ వచ్చి డైవర్ట్ అయిపోద్ది. చిన్న గీత పక్కన ఏదో ఒక పెద్ద గీత వస్తుంది, దాంట్లో డైవర్ట్ అయిపోద్ది. ఆ పెద్ద గీత పక్కన ఇంకో పెద్ద గీత ఏదో ఒకటి వస్తుంది, ఇది డైవర్ట్ అయిపోద్ది. కానీ డీజీసీఏలో ఉన్న లోపాలు, ఈ విమానయానంలో ఉన్న రిస్కులు, దీన్ని కంట్రోల్ చేయడంలో మాత్రం అంత సీరియస్గా ఫోకస్ పెట్టట్లేదేమో అనిపిస్తోంది. సో మీరు ఏమంటారు? అజిత్ పవార్ గారి మరణం కానీ, అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదం కానీ, ఓవరాల్గా ఈ పౌర విమానయాన శాఖకు సంబంధించి ఫెయిల్యూర్స్, లోపాలు, దీనికి పరిష్కారాలు ఏంటి, మీరు ఏం అభిప్రాయపడుతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ.